మన రక్షకుడు యేసు ప్రభు నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక విశ్రాంతి దినము ప్రభువారు మనందరికి కూడా మనల్ని, మన కుటుంబాలని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారు ఒక మాట తెలియజేస్తారు. 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. అవును ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభుకి లేదా దేవాది దేవుడికి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. ఆయన స్తుతించేవారుగా, ఆయన్ని మహింపరిచేవారుగా, ఆయన్ని కొనియాడేవారుగా మనం ఉన్నాం గనుక ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రభులో నిలిచి ఉంటామో ప్రభు మనతో ఉంటాడు. మన కాపుదల, మన రక్షణకర్త ఆయన. ఆయనలో ఇంకా ఫలింపజేస్తాడట. గతించిన వారం నుండి ఈ వారం వరకు మనకి ఫలింపజేసేవారిగా, కుటుంబాలుగా దేవాది దేవుడు మనకు ఉంచినందుకు దేవాది దేవుడికి మనము స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. లోతుని తప్పించాడంట. ఎక్కడి నుండి తప్పించాడంటే సొదొమ గోమర నుండి, ఆ నాశనమైన ఆ యొక్క పట్టణం నుండి లోతుని తప్పించాడు. లోతు నీతిమంతుడో, లేదా లోతు భక్తిపరుడో, లేదా లోతు దేవుడితో మాట్లాడేవాడో, దేవుని యందు భయభక్తులు కలవాడు అని కాదు, కానీ అబ్రహాంని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాంని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక లోతుని తప్పించాడు. చూడండి, 18వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి మనకి బైబిల్ గ్రంథంలో. ప్రతి విషయాన్ని కూడా అబ్రహాం చెప్పేవాడు దేవాది దేవుడు. ఎలా చెప్పేవాడు అంటే స్నేహితుడికి చెప్పినట్లుగా. దేవుడికి అబ్రహాం ఎలా స్నేహితుడేడంటే దేవుడు పిలిచినప్పుడు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జనాంగాన్ని, తన బంధువర్గాన్ని, తన ధనాన్ని, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేవుడు చూపించబోయే దేశానికి, దేవుడు చెప్పే ప్రాంతానికి సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడంట అబ్రహాం దేవుణ్ణి విశ్వసించాడంట. అందును బట్టి దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాం. అయితే ఇక్కడ మన వాక్య భాగం మనం చూసుకుంటే 18వ అధ్యాయం 17వ వచనానికి వస్తే, నేను చేయబోయే కార్యము అబ్రహాముకి చెప్పకుండా దాచెదనా అంటాడు. చూడండి, దేవుడు సొదొమ గోమరను లేదా ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయాలని ఆలోచించాడు. ఎందును బట్టి అంటే వారు చేసిన అతిక్రమాలను బట్టి, వారు చేసిన పాపాలను బట్టి, వారు చేసిన దుర్నీతిని బట్టి, వారు చేసిన వ్యభిచార తత్వాన్ని బట్టి ఆ యొక్క మొర దేవుడి సన్నిధికి వెళ్ళింది. దేవాది దేవుడే భూమి మీదకి వచ్చి ఆ పట్టణాన్ని చూసి నేను నాశనం చేస్తానని ఆలోచన కలిగి వస్తున్నప్పుడు అబ్రహాం గారితో ఒక మాట నేను చెప్పి వెళ్తాను. ఎందుకంటే ఆయన నా స్నేహితుడు కదా. ఏమనుకుంటాడంటే దేవాది దేవుడు, నేను చేయబోతున్న కార్యము అబ్రహాం చెప్పకుండా మానేదనా? అలాగే నేను అబ్రహాం గారికి చెప్పాలి. ఇదేనో మనం ఏదైనా కార్యం చేయాలనుకోండి, ఏదో ఫంక్షన్ చేసామనుకోండి, మన ఇరుగు పొరుగు వరకు, మన స్నేహితులకో, మన బంధువులకో, ఎవరికైనా చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో, లేదంటే బాధపడతారేమో అని ఆలోచించి మనం చెప్తాం. అయితే దేవాది దేవుడు ఒక మానవుడితో చెప్పి కార్యం చేయాలనుకున్నాడు. చూడండి, ఆ పట్టణాన్ని నాశనం చేయాలంటే నేను ఎవరికి అడగాలి? నేను దాయకూడదు, నా అబ్రహాంకి అడగాలి. అబ్రహాం ఏంటి చెప్తాడు? అబ్రహాం దగ్గరికి వచ్చి ఆ మాట తెలియజేసినప్పుడు
అబ్రహాం గారు ఏం చెప్పాలి? లోతు నా మాట వినలేదు, నా సహోదరుడే కానీ నా మాట వినలేదు, వద్దంటున్న ప్రాంతానికి వెళ్ళాడు, ఏదైనా తోటలా ఉందని వెళ్ళాడు, తన సొంత స్వార్థాన్ని చూసుకున్నాడు, గొర్రెలన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టాడు. గొర్రెల కాపురులు, వాళ్ళ గొర్రెల కాపురులు, నా గొర్రెల కాపురులు గొడవలు ఆడుకుంటే వీడెందుకు వెళ్ళిపోవాలి? నేను ఒక పట్టణానికి వెళ్ళమంటే ఒక పట్టణం చూసుకున్నాడు, స్వార్థంగా వెళ్ళిపోయాడు. మంచిదేలే దేవాది దేవ, ఆ పట్టణాన్ని నాశనం చేసే అనే మాట అబ్రహాం గారు చెప్పలేదు. మనం ఉంటే మాత్రం ఆ మాట చెప్తాం. ఏ మాట చెప్తాం? మనకెవరైనా ద్రోహం చేస్తే, మనకెవరైనా విరోధంగా మాట్లాడితే, దేవాది దేవుడు మనతో మాట్లాడాడనుకో, లేదంటే ప్రార్థన చేసామనుకో, వారు నాశనం అయిపోవాలి. ఆ పక్కడు పాడైపోతుంటే వాడి కోసం మనం ప్రార్థన చేయము, విన్నపం చేయము. వాడు ఎలా నాశనం అయిపోతాడని మనం చూస్తాం. మన సహోదరులైనా సరే మన ఆలోచన ఎలాగుంటుందంటే, వాడు నాకు దోచుకున్నాడు, నాకు అన్యాయం చేశాడు, వాడు ఈ గతిలో ఉన్నాడు, మంచిదే, దేవుడికి స్తోత్రం అంటాం. కానీ ప్రభువా, వాడు నాకు ద్రోహం చేసినా సరే వాడిని నువ్వు రక్షించు, వాడిని నువ్వు కాపాడు అని మనస్తత్వము క్రైస్తవ బిడ్డలమైన మనకి ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అది ఉంటుందా? అబ్రహాం గారిని మనం చూసి నేర్చుకోవాలి. దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, సొదొమ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అంటే, అబ్రహాం ఏమంటాడంటే 20వ వచనంలో, దుష్టులతో పాటు నీతిమంతులు ఉంటారు కదయ్యా, వారందరినీ నువ్వు నాశనం చేస్తావా? నేను ధూళి దుమ్ము వంటి వాడును, ఆ మాటను అంగీకరించు. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవు కదా ప్రభువా. దేవుడు అంటాడు, ఆ పట్టణంలో 50 మంది ఒకవేళ నీతిమంతులు ఉన్నారనుకో అబ్రహాం, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా అబ్రహాం గారితో మాట్లాడితే, అబ్రహాం గారు దేవుడికి ఇవ్వాల్సిన విలువని, దేవుడికి ఇవ్వాల్సిన మహిమని ఇచ్చి మాట్లాడుకుంటున్నాడు. ఎలాంటి మాట్లాడుతాను? నేను ధూళిని దుమ్ము వంటి వాడిని, నేనే పాటి వాడిని ప్రభువా, మానవుడిని. అయినా సరే ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా? అలాగే అబ్రహాం, నీ మాటను బట్టి నేను రక్షిస్తాను ప్రభువా, మీకు తెగించి నేను మాట్లాడుతున్నాను. ఒక్కవేళ 40 మంది ఉంటే నీతిమంతులు, ఆ పట్టణాన్ని రక్షిస్తావా? దేవుడు 40 మంది ఉన్నా కూడా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అంటాడు. నేను 40 మంది అడిగిస్తాను, ఎక్కువ మందిని అడిగిసానేమో, లేదా తక్కువ అడిగిసానేమో. అబ్రహాం గారు ఆలోచించి, ఒక్కవేళ ప్రభువా 30 మంది నీతిమంతులు ఉంటే, అయినా కూడా 30 మంది నీతిమంతులు ఉన్న అబ్రహాం, నేను ఆ పట్టణాన్ని నాశించాను. ఒకవేళ ప్రభువా 20 మంది నీతిమంతులు ఉంటే, 20 మంది నీతిమంతులు ఉన్న అబ్రహాం, నేను ఆ పట్టణాన్ని నాశించాను. చివరికి ప్రభువా తెగించి నీకు అడుగుతున్నాను, 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవా ప్రభువా అంటే, అబ్రహాం 10 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. దేవుడు అబ్రహాం గారితో ఆ మాట ఇచ్చారు. ఎంతమంది? 10 మంది. సొదొమ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసుకుంటే 19వ అధ్యాయము 4వ వచనంలో ఎలాంటి వారు ఉన్నారంటే, బాలురులంట, వృద్ధులు, యవ్వనస్తులు అందరూ కూడా కామ ఆతురత గలవారయ్యి పాపాన్ని లేదా చెడు పనులు చేసేవారుగా, మూర్ఖత్వమైన జీవితం జీవించేవారుగా ఆ పట్టణంలో ఉన్నారు. ఎవరు నీతిమంతులు లేరు, ఎవరు దేవుడు వెంబడించేవారు లేరు, ఎవరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒక్కరు కూడా
ఆ ప్రాంతంలో లేరు. అందరూ కూడా చెడిపోయి ఉన్నారంట ఆ పట్టణం. దేవుడు చూసినప్పుడు 10 మంది నీతిమంతులు ఉంటే కూడా దేవుడు కృప ద్వారా వారికి రక్షించేవాడు. కానీ 10 మంది నీతిమంతులు కూడా లేరు. అబ్రహాం ఎలాగే విజ్ఞాపన చేశాడంటే 50 మందితో ఆరంభించుకొని వచ్చి 10 మంది వరకు కూడా విజ్ఞాపన చేశాడు. దేవుణ్ణి ప్రార్థించాడు, ప్రభువా ఆ ప్రజల్ని రక్షించు. ఈ దినము అట్టి హృదయం మనలో ఉందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎలాంటి హృదయం అంటే అబ్రహాం గారు లాంటి హృదయం. ఈ దినము మనం క్రైస్తవులు అని చెప్పుకుంటాం, పెద్దలమని చెప్పుకుంటాం, కొన్ని తరాలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా దేవుని బిడ్డగా మనం ఉన్నామని చెప్పుకుంటాం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడు నేను మాటిస్తే ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఏదో క్రైస్తవుల ఆ జోబిల్లో దేవుడు ఉన్నట్టుగా, లేదంటే దేవుడే వీళ్ళకి ఆ దాసుడైపోయినట్టుగా, వీరేటి చెప్తే దేవుడు అదే ఆ చేసినట్లుగా మాట్లాడతారు చాలామంది. ఎవరి కొరకు మనవి చేస్తున్నాం మనం? ఈ దినాలు ఆ నూనె రాస్తే అద్భుతాలు, నీళ్ళేస్తే అద్భుతాలు, ముట్టుకుంటే అద్భుతాలు జరిగిపోతున్నాయి నా ద్వారా అని అనేక మంది మాట్లాడుతుంటారు. అబ్రహాం వల్లే ఇతరుల నిమిత్తం ప్రార్థించేవారిగా మనం ఉన్నామా? నిజంగా మన దేవుడు మనతో మాట్లాడితే, దేవుడు నిజంగా మన మాట వింటే, అబ్రహాం మాట విన్నట్లుగా మనం ఏం చేయాలి? నశించిపోతున్న దేశాలు, నాశనం అయిపోతున్న దేశాలు, నాశనం అయిపోతున్న రాష్ట్రాలు, నాశనం అయిపోతున్న ప్రజల్ని ప్రభువా నువ్వు రక్షించు. జ్ఞాపకం చేసుకో, యుద్ధాలతో నాశనం అయిపోతున్నారు, లక్షల కొలది జనం చనిపోతున్నారు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. ప్రభువా అయ్యా, దోచుకొని ఒకరినొకరు కొట్టుకొని చనిపోతున్నారు. ప్రభువా దుర్నీతిలో జీవిస్తున్నారు. ప్రభువా అయ్యా, నీ వాక్యాన్ని అంగీకరించకుండా జీవిస్తున్నారు. ప్రభువా అని ప్రార్థన చేయగలుస్తున్నావా? విజ్ఞాపన చేయగలుస్తున్నావా? ప్రభుని దేవుణ్ణి వేడుకోగలుస్తున్నావా? మనం అబ్రహాం గారి లాగా ఆ ప్రజల్ని రక్షించాలని ఆతృత అబ్రహాంలో ఉంది. వారు ఎలాంటి వారైనా సరే ఆ పట్టణాన్ని రక్షింపబడాలి, దేవుడి చేత నేను రక్షించుకోవాలని ఆతృత కలిగి అబ్రహాం గారు దేవుణ్ణి మనవి చేశారు, విజ్ఞాపన చేశారు. ఆ విధంగా మనం చేయగలుస్తున్నాం. మన తోటి వారికి, మన సహోదరులకి, మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, పోనీ రక్షింపబడి దుర్నీతిలో జీవిస్తున్న వారి కొరకు, నేను క్రైస్తవుడిని చెప్పుకునే వాడు నాశనంలో లేదంటే సాతాని క్రియల్లో వాళ్ళు జీవిస్తున్న వారికి, వారి కొరకు మనం ప్రార్థన చేయగలుస్తున్నాం. సంఘానికి వస్తూ దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారు చాలామంది నశించిపోతున్నారు. ఈ దినాల్లో చాలామంది దేవుడికి దూరంగా ఉంటున్నారు. ప్రభు వారందరిని రక్షించు, మంచి మనస్సు ఇవ్వు, మంచి జ్ఞానం ఇవ్వు, వారితో మాట్లాడు. ప్రభువా అందరూ పరిశుద్ధతగా ఉండాలి, అందరూ మిమ్మల్ని వెంబడించేవారిగా ఉండాలి, అందరూ మిమ్మల్ని మహింపరిచేవారిగా ఉండాలి. వారందరూ ఆ విధంగా జీవించుకోవాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన యొక్క ఆసక్తి నీలో ఉందా? ఏమంటే దేవుడు నాతో మాట్లాడతాడు. అబ్రహాం మరి మనం కదండి, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే వీరందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. ప్రభువా వీరందరిని రక్షించు. ప్రభువా ఈ దినం ఎక్కడ శాంతి లేదు, ఎక్కడ సమాధానం లేదు, ఎవరిలో ఆనందం లేదు, ఎవరిలో సంతోషం లేదు, ఎవరి కుటుంబంలో ఆనందమైన జీవితాలు లేవు. వారికి ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వు. ఈ లోకం మీద ఏది శాశ్వతం కాదు, నీ రాజ్యమే శాశ్వతము వారు తెలుసుకున్నట్లుగా వారి కృపనివ్వు అని ప్రార్థన చేయగలుస్తున్నావా? పౌలు భక్తుడు రోమపత్రిక 9వ అధ్యాయంలో మాట్లాడాడు, నా జనులు రక్షింపబడవాలని నేను క్రీస్తు నుండి వేరైనా సరే
నేను క్రీస్తు నుండి దూరమైనా సరే నా ప్రజలు రక్షింపబడాలి. అట్టి ఆసక్తి, అట్టి ఆలోచన, అట్టి ప్రార్థన జీవితం పౌలు గారిలో ఉంది. మోషే అంటాడు నిర్గమకాండం 32 అధ్యాయంలో, సాధ్యమైతే నీ గ్రంథంలో నుండి నా పేరుని తీసివేసే, తుడిచివేసే గాని ఈ జనాల్ని రక్షించు. వారు ద్రోహులే, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారే, శ్రాపగ్రస్తులే, గాని ప్రభువా నాకు త్రోసివేసే, నీ గ్రంథంలో తీసివేసే కానీ ఆ ప్రజలను రక్షించు ప్రభువా. అట్టి మనస్తత్వం మనలో ఉందా క్రైస్తవ బిడ్డలమైన మనకి? యేసు ప్రభు వారు కూడా అదే మాట మాట్లాడతారు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. యేసు ప్రభు వారిని దూషిస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు, కొడుతున్నారు. ఏదైనా సరే నా తండ్రికి ఎక్కడ కోపం వస్తుందో, నా తండ్రి ఎక్కడ ఆగ్రహిస్తాడని తండ్రిని శాంతిపరుస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు ప్రభువా, వీరిని క్షమించు తండ్రి అని తండ్రిని ప్రాధేయపడుతున్నాడు. తండ్రి కుడి పారుస్తున్న ఉండి ఈ దినము కూడా మన నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారంటే యేసు ప్రభువారు. మనం రక్షింపబడాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి. ఆయన ప్రార్థన. ఈ దినం క్రైస్తవ బిడ్డలమైన మనము అట్టి ఆలోచన కలిగి, అట్టి ప్రార్థన కలిగి, అట్టి విజ్ఞాపన కలిగి జీవించేవారుగా ఉన్నామా? జీవించేవారుగా ఉంటే దేవుడు మనతో మాట్లాడితే, నువ్వు ప్రార్థన పరుడవే అయితే, దేవుడు నీతో మాట్లాడితే, నువ్వు కోరుకునే విధం, నువ్వు విజ్ఞాపన చేసే విధం, నువ్వు ప్రార్థన చేసే విధానం ఇది. ఈ విధంగా దేవుని మనం వేడుకోవాలి. సర్వం నీ చేతిలో ఉంది తండ్రి. నా స్నేహితులైనా, నా బంధువులైనా, నా తోటి సహోదరులైనా ఎవరు కూడా నశించిపోకూడదు. సమస్తము అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండి మిమ్మల్ని మహింపరిచేవారిగా ఉండాలి. రాజులు బాగుండాలి, అధికారులు బాగుండాలి, అప్పుడే మేము బాగుంటాం. చుట్టుపక్కలంతా కూడా ప్రాంతం బాగుండాలి, అప్పుడే మేము బాగుంటాం. నిన్ను మేము మహింపరచేవారిగా ఉంటాం అని ప్రార్థన చేయగలుగుతున్నావా నువ్వు? నేను ప్రార్థన చేసేవారిగా ఉంటే, అలాగే అబ్రహాం గారిలా విజ్ఞాపన చేసేవారిగా ఉంటే, లోతును రక్షించినప్పుడు అబ్రహాముని ఏ విధంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు? వారందరిని రక్షించినప్పుడు. ఎవరిని బట్టి? పలాని బిడ్డ మీ నిమిత్తం ప్రార్థన చేశారు, పలాని బిడ్డ మీ నిమిత్తం విజ్ఞాపన చేశారు. అందుకే ఈ దినం ఈ దేశం రక్షింపబడింది, లేదా ఈ పట్టణం రక్షింపబడింది, లేదా ఈ ప్రాంతం రక్షింపబడింది, లేదా నీ స్నేహితులు, నీ బంధువులు రక్షింపబడ్డారు. మీరు రక్షింపబడారంటే ఒక బిడ్డ మీ నిమిత్తము కన్నీరు కార్చి ప్రార్థన చేశారు, నాకు విజ్ఞాపనం చేశారు. వాళ్ళ స్వార్థాన్ని కోరుకోలేదు, వాళ్ళ కుటుంబ స్వార్థాన్ని కోరుకోలేదు, కానీ వారు ఏం కోరుకున్నారంటే మీరందరూ బాగుండాలి, మీరందరూ దేవుని మహింపరచాలి. మీరు చేసిన ప్రతి పాపం నిమిత్తం వారు విజ్ఞాపన ప్రార్థన చేశారు. గనుక వారిని బట్టి మిమ్మల్ని నేను రక్షిస్తాను. అదేవిధంగా లోతుని దేవుడు రక్షించాడు. పట్టణమంతా నాశనం చేసేసాడు, లోతుని రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం చేసే ప్రార్థన ఎంతమందికి కాపాడగలుస్తుంది, ఎంతమందికి రక్షించగలుస్తుంది, ఎంతమందికి రక్షణలో నడిపించగలుస్తుంది, ఎంతమందికి ఆనందాన్ని ఇవ్వగలుస్తుంది. దేవునికి ఆనందించే బిడ్డలుగా, దేవుడిలో ఆనందించే బిడ్డలుగా, లేదా దేవుడు నిన్ను చూసి ఆనందించే దేవుడిగా ఉన్నాడు. అయితే అబ్రహామును చూసినప్పుడు దేవుడికి ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. ప్రతి మాట తన స్నేహితుడితో చెప్పినట్లుగా అబ్రహాం గారితో చెప్పారు. అబ్రహాం గారు ప్రాధేయపడ్డారు, విజ్ఞాపన చేశారు, ప్రార్థన చేశారు. తండ్రి 10 మంది నీతిమంతులు నచ్చేవారికి, సరే అబ్రహాం నిన్ను బట్టి ఆ పట్టణాన్ని రక్షిస్తాను. కనుక 10 మంది నీతిమంతులు కూడా ఆ పట్టణంలో లేరు, కనుక ఆ పట్టణం నాశనం చేశాడు.
దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడంటే మనందరికి కూడా ఒక దుష్టత్వములుగా అది ఉంచుటక్కే. మనం చూసి నేర్చుకోవాలి, ఈ వాక్యం చూసి మనం గ్రహించాలి. ఒకవేళ మనం ఆ విధంగా జీవిస్తే మన జీవితాలు కూడా అదే విధంగా నాశనం అయిపోతాయి. కనుక ప్రియమైన దేవుడి బిడ్డ, ఎలా ఉండాలంటే ఇదనం మనం అబ్రాహాము వలె ఇతరుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు, నశించిపోతున్న పట్టణాల కొరకు, మనుష్యుల కొరకు ప్రార్థన మనం చేయాలి. ఉంటే దేవుడు మనకి దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. ఈ దినము ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా తల్ల వచ్చిన ఏళ్ల ప్రార్థనలో మనం ముందుకి వెళ్దాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కాపుదల, కృప, కనికరం దయచేసినందుకు స్తోత్రం. ఇదిగో నా ప్రభువా, అబ్రహాం గారి నిమిత్తం కొన్ని మాటలు మీరు మాట్లాడారు. అవును తండ్రి, మిమ్మల్ని విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అయ్యా, ప్రజలను రక్షించమన్నారు సొదొమ పట్టణాన్ని. అయ్యా, 10 మంది నీతిమంతులు లేరు, అయినప్పటికీ ప్రభువా లోతును నువ్వు రక్షించావు. అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నావు. అదేవిధంగా అట్టి ఆలోచన, అట్టి మనస్తత్వం, అట్టి ప్రార్థన జీవితం చూస్తున్న బిడ్డల్లో నాకు కూడా మీరు అనుగ్రహించమని, మేము కూడా ఇతరుల కోసం, నాయన ఇతర రాజ్యాల కోసం, మా అధికారుల కోసం, మా బంధువులు, స్నేహితుల కోసం మేము ప్రార్థన చేసేనట్లుగా, వారికి మీలో నడిపించినట్లుగా, రక్షణ పొందేనట్లుగా, అందరూ ఆనందంగా ఉండేనట్లుగా మేము ప్రార్థన చేయగలిసే మా ఆసక్తి మాకు అనుగ్రహించమని, చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని, మహిమ మీరు పొందుకోమని యేసు పుణ్యనామంలో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.